ఈరోజు ఈ వీడియోలో లాస్ ఏంజల్స్లో జరుగుతున్న నిరసనల గురించి అలాగే అక్కడ ఉన్న ప్రజలు మాత్రం చాలా అంటే చాలా గట్టిగానే ప్రొటెస్ట్లు అయితే చేస్తున్నారనమాట. ట్రంప్కు వ్యతిరేకంగా అయితే ప్రొటెస్టులు చేస్తున్నారు. ట్రంప్ను కూడా దించేయాలి అన్నట్టుగా కూడా అక్కడ ఉన్న ప్రజలైతే మాట్లాడుతున్నారు అనమాట. సో మేబీ అంత గట్టిగా అయితే పగబట్టేశారని చెప్పాలి. అండ్ ఎందుకో ట్రంప్కి ఈ నడవన ఏది చేద్దామని చూసినా కూడా అది వ్యతిరేకంగానే మారుతుంది. అండ్ వ్యతిరేకంగానే ట్రంప్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, అందరూ హేట్ చేస్తున్నారు. అంటే ఆటోమేటిక్గానే ట్రంప్ పైన అయితే హేట్ అయితే ఉంది, బట్ అది ఆయన ఏ పని చేసినా కూడా అది ఎక్కువైపోతుంది అనమాట. సో అటు ఎలోన్ మస్క్ కూడా ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా మారాడు అండ్ కొత్త పార్టీ కూడా అనౌన్స్ చేశాడు. సో రాజకీయాల నుంచి ట్రంప్ దించేయాలి అన్నట్టుగా ఎలోన్ మస్క్ కూడా మాట్లాడుతున్నారు అనమాట. నాకు తెలిసి ఆ లాస్ ఏంజల్స్లో ఉన్న ప్రజల కన్నా ఎలోన్ మస్క్ అయితే చాలా గట్టిగానే పగబట్టేశాడని చెప్పాలి. కొన్ని రోజుల ముందైతే మాత్రం వాళ్ళిద్దరూ ఫుల్ ఫ్రెండ్షిప్లో అయితే ఉన్నారు. సో ఫైనల్గా అయితే మాత్రం ఆ ఫ్రెండ్షిప్ బాండ్ అయితే బ్రేకప్ చేసుకొని ఇద్దరు ఒకరినొకరైతే మాత్రం సోషల్ మీడియాలో వేదికగా చేసుకొని బాగా తిట్టుకుంటున్నారు. ఆ విషయం గురించి మనం కూడా మాట్లాడుకున్నాం అనమాట. బట్ ఇప్పుడు లాస్ ఏంజల్స్లో జరుగుతున్న నిరసనలకి ట్రంప్కి ఏంటి కారణం, అసలు ట్రంప్ చేసిన పనికి అక్కడ ఉన్న ప్రజలు ఎందుకు అంత కోపపడుతున్నారనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినా కూడా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అయితే లాస్ ఏంజల్స్లో జరుగుతున్న ఈ నిరసనలకి కారణం ఏంట్రా అంటే అది ఇమిగ్రేషన్ పీపుల్స్ గురించే జరుగుతుందని చెప్పాలి. అండ్ ట్రంప్ రెండోసారి గెలిచిన తర్వాత ఈ ఇమిగ్రేషన్ పీపుల్స్ గురించి బాగా గట్టిగా మాట్లాడారనమాట. అమెరికా నుంచి అయితే మొత్తం వలసదారులు, అంటే అమెరికాకు వచ్చిన వలసదారులను అయితే మాత్రం నేను అందరినీ పంపించేస్తానన్నట్టుగా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఆయన గట్టిగా స్ట్రాంగ్గానే చెప్పాడు. సో ఆయన వచ్చిన తర్వాత కూడా అదే చేశాడనమాట. సో అది కూడా చాలా దారుణంగా కఠినంగా చేశాడని చెప్పాలి. మనం రీసెంట్గానే మన ఇండియా సంబంధించిన కొంతమందిని అయితే ఇండియాకి పంపించాడు చూసావా. సో ఆ ప్రాసెస్ అయితే మాత్రం సో ఎవరు అసలు ఆ ప్రాసెస్ని ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే కాళ్ళకి చేతులకి చైన్లు కట్టేసి 20 గంటల పాటు ఆ ప్లెయిన్లో వాళ్ళని అలాగే చైన్లతో కట్టేసి తీసుకొచ్చి ఇండియాలో వదిలేయడం అనేది ఆ ప్రాసెస్ కరెక్ట్ కదా. అంటే ఇప్పుడు మీరు అమెరికాలోకి వాళ్ళు అక్రమంగా వచ్చారు, తర్వాత వాళ్ళని పంపించాలనుకున్నారు, బాగానే ఉంది, బట్ ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది అయితే ఫీల్ అయ్యారనమాట. సో అంటే ట్రంప్ చర్యలు అయితే ఇలానే ఉంటాయి. అండ్ ప్రజెంట్ కూడా ఈ కాలిఫోర్నియా ఆ ఏరియాలో అయితే మాత్రం సుమారుగా 20 లక్షల మంది అయితే వలసదారులు ఉన్నారని చెప్పి గుర్తించారనమాట. వాళ్ళని వెంటనే పంపించేయాలి అన్నట్టుగా ట్రంప్ అయితే గట్టిగా భావిస్తున్నాడు. అండ్ వీళ్ళు ఎక్కువగా మెక్సికో ఉంది చూసావా, అక్కడి నుంచి వస్తున్నారని కూడా తెలిసింది. సో అందుకోసం అని చెప్పి ట్రంప్ గెలిచి ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరిగే సమయంలో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే మెక్సికోకి అమెరికాకి మధ్యలో ఒక వాల్ బిల్డ్ చేయబోతున్నారు అనమాట. ప్రజెంట్ అయితే ఆ వాల్ వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదు, జరుగుతూనే ఉంది. జో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో కూడా ఈ వాల్ గురించి డిస్కషన్ నడిచింది. సో జో బైడెన్ తర్వాత దిగిపోయాడు. ట్రంప్ వచ్చేటప్పుడు అంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ట్రంప్ ఏం చెప్పాడంటే, నేను ఈ వాల్ని బిల్డ్ చేస్తాను, ఈ వాల్ని ఫినిష్ చేస్తాను, అమెరికాలో ఓన్లీ అమెరికా పీపుల్స్కి మాత్రమే ఉద్యోగ అవకాశాలు దొరికే విధంగా నేను చూసుకుంటాను, బయట కంట్రీస్ నుంచి ఎవరైనా వలసదారులు వస్తే మాత్రం అస్సలు ఒప్పుకోను, వాళ్ళని వెంటనే తిరిగి పంపించేస్తాను, లేదంటే కఠినమైన పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పి క్యాంపెయినింగ్లో కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ట్రంప్ అయితే గట్టిగా చెప్పాడనమాట. సో ఆ తర్వాత కూడా ట్రంప్ గెలిచిన తర్వాత కూడా ఇదే విధంగా ప్లాన్ చేస్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు లాస్ ఏంజల్స్లో గొడవ కూడా కారణం ఇదే అని చెప్పాలి. ఎందుకంటే ట్రంప్ తీసుకున్న విధానం కరెక్ట్గా లేదు. అంటే అక్కడ ఉన్న వలసదారులను పంపించాలనుకున్నాం, బాగానే ఉంది. సో మీరు తీసుకున్న విధానం ఒకేసారి సైనికుల్ని అలాగే మెరైన్ పోలీసుల్ని సుమారుగా 400, 500, 700 మంది మెరైన్ పోలీసులు కావచ్చు, సైనికులు కావచ్చు, అక్కడున్న ప్రజల్ని భయపెట్టే విధంగా అంటే చర్యలు తీసుకోవడం వల్ల అక్కడున్న ప్రజలు కూడా మీరు ఇంత కఠినంగా చేయాల్సిన అవసరం లేదేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట. అండ్ వన్ థింగ్ ఏంటంటే కాలిఫోర్నియా సంబంధించిన గవర్నర్కి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకుండానే మెరైన్ పోలీసులు కావచ్చు, అలాగే అక్కడున్న పోలీసులు కావచ్చు, సైనికులను కావచ్చు, అందరినీ తీసుకొచ్చేసి ఒక్క వారంలోనే సుమారుగా 100 మందిని వలసదారులు అయితే పట్టుకొని జైల్లో పెట్టడం అయితే జరిగింది. సో దీని గురించి ప్రొటెస్ట్లు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే ఇప్పుడు కనీసం అక్కడ ఉన్న గవర్నర్కి మీరు ఏదో ఒకటి చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కదా. సో అది ఏమి ఇవ్వకుండా మీరు చేయడం కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది ప్రజలు అయితే మాట్లాడుతున్నారు. అలాగే గవర్నర్ కూడా స్పందించాడనమాట, నువ్వు చేసేది అసలు బాగాలేదు, సో ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారమే చేయాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అన్నట్టుగా ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో ఆయన స్టేట్మెంట్కి వ్యతిరేకంగా
ట్రంప్కి మామూలుగానే ఈగో ఉంటుంది, ఇంకెవరన్నా ఎదురుగా మాట్లాడితే మాత్రం వెంటనే ఇచ్చి పడేస్తూ ఉంటాడు కదా, అది మనందరికీ తెలిసిందే. సో ట్రంప్ కూడా ఏం మాట్లాడతానంటే, నువ్వు చేసే పనే కరెక్ట్ కాదు, అసలు నువ్వు సరిగ్గా అక్కడ చూసుకోవట్లేదు, అందుకే మేము దిగాల్సి వచ్చింది. సో నువ్వు సరిగ్గా అక్కడ ఉంటే మేము ఎందుకు వస్తాం అన్నట్టుగా ట్రంప్ అయితే మాట్లాడుతున్నాడు. అండ్ ఎవరు ఎదురొచ్చినా సరే నేను ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తాను అని ట్రంప్ అయితే కూడా ఒక ఇంటర్వ్యూలో అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చాడనమాట. అండ్ అక్కడ ఉన్న ప్రజలు కూడా దీనికి వ్యతిరేకంగా అయితే ప్రొటెస్టులు స్టార్ట్ చేశారు. అక్కడున్న ప్రజలు కూడా ఏంటంటే కార్లు కావచ్చు, అలాగే ఆటోమేటిక్ కార్లని కాల్ చేయడం కానీ, అలాగే అక్కడ ఎక్కువగా ఏంటంటే గ్రాఫిటీ అంటే గోడల పైన పెయింట్ వేస్తూ ఉంటారనమాట. సో అలా చేయడం కానీ, అండ్ దీనికి పోలీసులు అలాగే సైనికులు ఏం చేశారంటే వాళ్ళపైన రబ్బర్ బుల్లెట్లు ఉంటాయి కదా, వాటితో ఫైర్ చేయడం కావచ్చు, టియర్ గ్యాస్ కావచ్చు, అలాగే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం కానీ ఇలాంటిది అయితే చేశారనమాట. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారో వెంటనే మొత్తం ప్రపంచమంతా ఈ న్యూస్ గురించి మాట్లాడుకోవడం అయితే స్టార్ట్ చేసింది. అండ్ ప్రజలు కూడా ఎక్కడ తగ్గకుండా వాళ్ళపైన అటాక్ చేయడం, వాళ్ళు వీళ్ళపైన అటాక్ చేయడం అయితే జరుగుతుందనమాట. అండ్ దీనిపైన కొంతమంది నాయకులు కూడా ఏం మాట్లాడుతున్నారంటే, లైక్ కమలా హ్యారిస్ ఉంది కదా, అంటే మాజీ వైస్ ప్రెసిడెంట్ అనమాట ఆవిడ. సో ఆవిడ కూడా ఏం మాట్లాడుతుందంటే, ట్రంప్ తీసుకున్న చర్యలు అయితే మాత్రం కొంచెం కఠినంగానే ఉన్నాయి, సో ఇలాంటి ప్రాసెస్లో వెళ్ళకూడదు అన్నట్టుగా ఆమె కూడా చెప్తుందనమాట. లైక్ లాస్ ఏంజల్స్ సంబంధించిన మేయర్ కూడా ఏం మాట్లాడుతున్నారంటే, ఇది ప్రజల కోసం చేసినట్టయితే నాకు కనిపించట్లేదు, ఇది రాజకీయంగా ట్రంప్ డెవలప్ అవడం కోసమే చేస్తున్నాడు అని ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే కొంతమంది ట్రంప్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ట్రంప్ చేసేది కరెక్టే, సో ఇది మన దేశం కోసమే చేస్తున్నారు, సో మన దేశంలోకి వలసదారులు వచ్చారు కాబట్టి వాళ్ళు బయటికి పంపించేస్తే ఇక్కడున్న ప్రజలకి అది బాగా యూజ్ అవుతుందని చెప్పి కొంతమంది ట్రంప్కి సపోర్ట్ చేసే వాళ్ళు అయితే మాట్లాడుతున్నారనమాట. అంటే చాలా వరకు ఏం మాట్లాడుతున్నారంటే, నువ్వు చేసే పని ఎలాంటిది అనేది పక్కన పెడితే నువ్వు చేసే ప్రాసెస్ కరెక్ట్ కాదు అన్నట్టుగా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. అండ్ దీనిపైన చాలా రకాల డిబేట్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో సో ఇప్పటి నుంచి కాదు వలసదారులు, ఎప్పటి నుంచో వలసదారులు వస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో ఏదైనా బిజినెస్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, సంథింగ్ ఏదైనా వర్క్ కావచ్చు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు అమెరికాలో ఉన్న సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళని కానీ హైర్ చేసుకున్నారంటే వాళ్ళు ఏంటంటే డిమాండ్ చేస్తారు, నాకు ఇంత మనీ కావాలి, నేను ఇంతసేపే వర్క్ చేస్తాను అండ్ నాకు ఇంత పే చేయండి అని చెప్పి డిమాండ్స్ అయితే ఉంటాయి. అది తెలిసిందే, అది వాళ్ళ హక్కు అని కూడా భావిస్తూ ఉంటారనమాట. అదే ఇఫ్ ఇన్ కేస్ వలసదారులు వస్తారు కదా, ఇప్పుడు పక్క దేశాల నుంచి వస్తారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కంపల్సరీగా పని కావాలి, డబ్బు కావాలి, ఆ పూట గడవాలి కాబట్టి వాళ్ళు ఏ పనైనా చేస్తారు, కొంచెం తక్కువ ఇచ్చినా చేస్తారు, అన్నిటికీ ఏ వర్క్ చేయడానికైనా సిద్ధంగా ఉంటారనమాట. అందుకోసం అని చెప్పి అక్కడున్న చాలామంది బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఫ్యాక్టరీస్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ వలసదారులనే ఎక్కువగా పని కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారనమాట. బట్ ఈ అమెరికన్ సిటిజన్స్ గురించి ఎందుకు ఆలోచించారంటే, తెలిసిందే కదా, వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నప్పుడు ఎవరు పెద్దగా ఆలోచించరు కాబట్టి సో వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. ఇదే అక్కడ పెద్ద గొడవకి కారణమైందనమాట. సో ఇక్కడ అమెరికన్ సిటిజన్స్ వాళ్ళు ఏంటంటే, మా దేశానికి వచ్చి మీరెవరు మా వర్క్స్ని దోచుకోవడానికి అని చెప్పి వాళ్ళు ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ దీనిపైన అంటే ట్రంప్ ఈ పాయింట్ పట్టుకున్నాడు అనమాట. సో ట్రంప్ రాజకీయాల్లో నిలబడాలి కాబట్టి ఈ పాయింట్ పట్టుకొని రాజకీయాల్లోకి అయితే వచ్చాడు, గెలిచాడు, అంతా జరుగుతుంది. ప్రజెంట్ దీనిపైన కూడా వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది కాబట్టి లాస్ ఏంజల్స్లో అయితే గొడవ జరుగుతుందనమాట. అండ్ చూద్దాం, మరి ప్రజెంట్ అయితే గొడవ కొంచెం రైజ్ అవుతూ చల్లబడుతూ ఉంది. అండ్ ఇది ఫైనల్గా ఎక్కువ దూరం వెళ్తుందా లేదంటే సో ఆగిపోతుందా లేదా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి. అండ్ దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.